పండగ వాతావరణంలో ప్రపంచం రొమ్ము కొట్టుకుంటుంది. నిజంగానే మనం ఏం చేసుకుంటాం తెలుసా? పండగ చేసుకుంటాం. మన హిందూ పరలోక మంది సిద్ధపరుస్తుంది. గాన ప్రతిగానాలతో సంతోషమైన పండుగ చేసుకుంటాం. మీరు గమనించండి, ఆ రోజు ఇశ్రాయేలు పండగ చేసుకున్నారు. ఐగుప్తులకి అదే పండగ ఏమైంది చెప్పండి? సావు అయింది. సేమ్ అదే జరుగుద్ది రెండవ రాకడలో. మనం పండగ చేసుకుంటాం. చెప్పండి, ఆయన నమ్మని వారందరూ మంటపాలు అయిపోతారు. సేమ్ మళ్ళీ అదే జరగబోతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు రాజు అంటే ఏంటో అర్థమైపోతే, నీ మీద ఎవడో పరిపాలన చేస్తున్నాడు, ఎవరు చెప్పండి? పాపానికి పెద్దని ఉన్నాడు, ఎవడు చెప్పండి? అది ఇంత చెప్పినా నీ రాజు ఏంటో నీకు అర్థం అవ్వట్లేదంటే, ఆడెక్కడ కూడా నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు. ఎవరు? ఆడెక్కడ కూడా వచ్చాడు. ఎంత పరిపాలకుడో ఆడెక్కడ కూడా వచ్చి నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు అంటే నీకు అది జరగకుండా చూసుకోండి. అందుకే మన ప్రభు సాత్వికుడు, మన ప్రభు జగడమాడవాడు, మన ప్రభు మన జీవితం నీళ్ళకి. అందుకే పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతుంది, భూమి యందును నెరవేరాలి. ఆ భూమి యందు నెరవేరాలి అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఆయన చిత్తం పరలోకమందే కాదు, నా జీవితం మందు కూడా నెరవేరాలి. నా రాజుకి ఎల్లప్పుడు మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను.